చిన్న మొబైల్స్ అంటే పర్ఫార్మెన్స్ లో కూడా చిన్నగానే ఉంటాయి అనుకుంటున్నారా? ఈ మొబైల్ చూసిన తర్వాత మీ ఆలోచన కంప్లీట్ గా మారిపోతుంది. కాంపాక్ట్ సైజ్ మొబైల్ ఉంటుంది, కానీ 7500 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ తో వస్తుంది. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం OnePlus 15s కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే అండి, చైనాలో OnePlus 15T పేరు మీద తీసుకొస్తారు కదా, అదే మొబైల్ ని ఇండియాకి వచ్చేప్పటికి OnePlus 15s కింద అయితే తీసుకొస్తారు. ఎస్ అంటే స్మాల్, అదే అండి కాంపాక్ట్ సైజ్ అనుకోవచ్చు. ఎవరైతే కాంపాక్ట్ సైజ్ లో ఫ్లాగ్షిప్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళకైతే ఈ మొబైల్ బాగా నచ్చుతుంది. అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ పైన OnePlus 15T అని మెన్షన్ చేశారు, ఎందుకంటే ఇది చైనీస్ వర్షన్ కాబట్టి. అదే ఇండియాకి వచ్చేప్పటికి OnePlus 15s అనే పేరుతో తీసుకొస్తారు. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మరొక బాక్స్ ఉంది, దాంట్లో బ్యాక్ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది. మిడిల్ లో మొబైల్ ఉంది, బాటమ్ లో వచ్చేసి 100 వాట్ ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది. ఫైనల్ గా బాక్స్ కంటెంట్ ఏంటి అని చెప్పడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. మొబైల్ అయితే కాంపాక్ట్ సైజ్, పెద్ద చేతులు ఉంటాయి కదా, వాళ్ళ చేతిలో ఈ మొబైల్ పెడితే చాలా బుడ్డిగా కనిపిస్తుంది. అలాంటి పొట్టిగా ఉండే వాళ్ళు ఈ మొబైల్ పట్టుకుంటే నార్మల్ మొబైల్ పట్టుకున్నట్టుగానే అనిపిస్తుంది, ఎందుకంటే మా చేతులు బుడ్డి బుడ్డిగా ఉంటాయి కాబట్టి. ఇతర ఫ్లాగ్షిప్ కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే, ఫస్ట్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. ఇండియాలో అయితే గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ ఇస్తారు, కాకపోతే ఈసారి కాస్త ఇంప్రూవ్ చేసి విక్టర్స్ ఏమన్నా ఇస్తారేమో చూడాలి. చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ వాడుతున్నారు. బ్యాక్ సైడ్ ఏ కలర్ ఇచ్చాలో ఫ్రేమ్ కూడా అదే కలర్ ఇవ్వడం వల్ల లుక్ చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా డెకో OnePlus 15 లాగానే ఉంది. ఆ ఫ్లాష్ లైట్ పొజిషన్ ఒకటి మార్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అది కూడా 3D అల్ట్రాసోనిక్ అయితే వాడుతున్నారు. చాలా క్విక్ గా ఉంటుంది. IP68 వాటర్ రేటింగే కాదు, IP69K వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, Wi-Fi 7, Bluetooth 6.0 టెక్నాలజీతో వస్తుంది. అలాగే USB Type-C 2.0 తో రావడం వల్ల లైవ్ స్ట్రీమ్స్ మాత్రం చేసుకోలేము. 8.3 mm థిక్నెస్, 194 grams వెయిట్ అయితే ఉంటుంది. మీకు వెయిట్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఏ వైపు పట్టుకున్నా కూడా వెయిట్ ఈక్వల్ గానే ఉంటుంది. ఇతర బ్రాండ్ కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ లో IP69K వాటర్ రేటింగ్ కూడా ఇవ్వట్లేదు. అండ్ డిజైన్ లో కూడా ఇది చాలా బాగుంది. 6.32 inches కి సంబంధించిన LTPS OLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 165Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. ఇది LTPS ప్యానల్ అవ్వడం వల్ల 60, 90, 120, 144, 165Hz వరకు ఫిక్స్డ్ గా అడ్జస్ట్ అవుతుంది. అదే మీకు LTPO ప్యానల్ అయితే కనుక 1 to 120Hz రిఫ్రెష్ రేట్ వరకు ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. ఇలా 60, 90 అనే నెంబర్స్ ఉండవు అక్కడ. దీని బెజల్స్ 1.1 mm థిక్నెస్ మాత్రమే ఉంటాయి. మూవీ చూస్తున్నప్పుడు మీకు ఫుల్ స్క్రీన్ అంతా చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇది వచ్చేసి 10-bit ప్యానల్, HDR10+ కూడా సపోర్ట్ చేసింది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉండడం వల్ల OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అలాగే నెట్ఫ్లిక్స్ ని కూడా HDR లో ప్లే చేసుకోవచ్చు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది డిస్ప్లేలో, ఇంకా కెమెరాలో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే వచ్చేసి మీకు LTPO ప్యానల్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. 3800Hz PWM డిమింగ్ తో వస్తుంది. మీరు మొబైల్ వాడుతున్నప్పుడు కళ్ళకైతే స్ట్రెయిన్ ఉండదు. ఇంకొకటి, నైట్ టైం మొబైల్ వాడుతున్నప్పుడు 1 nit వరకు కూడా బ్రైట్నెస్ ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అండ్ 3600 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. కాంపాక్ట్ సైజ్ మొబైల్ అయినప్పటికీ కూడా ఫుల్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీల్ అయితే ఇస్తుంది. కాంపాక్ట్ సైజ్ లో ఇతర బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే హైయర్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. మిగతా స్పెక్స్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న మాట, కమెంట్ లో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటికి నేను రైట్ సజెషన్స్ ఇస్తున్నాను. ఎవరైనా ఒక మొబైల్ అడిగారు అనుకోండి, వాళ్ళకి సూట్ అయ్యే మొబైల్ చెప్తున్నాను అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటున్నాను. నా సైడ్ నుంచి నేను 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాను. మీ సైడ్ నుంచి ఈ మధ్య కాస్త సపోర్ట్ తగ్గినట్టుంది. రీజన్ ఏంటో నాకు తెలుసు, దాన్ని త్వరలో సార్ట్ అవుట్ చేయడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇది పొట్టి మొబైల్ అయినప్పటికీ కూడా చాలా గట్టి మొబైలే. దీంట్లో 3 చిప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 811 Gen 5 ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్. సెకండ్ వచ్చేసి G2 చిప్ అనే వైఫై చిప్. థర్డ్ వన్ టచ్ రెస్పాన్సివ్ చిప్ అయితే వాడుతున్నారు. ఈ 3 కలిపి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. LPDDR5 అల్ట్రా ప్రో ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ ఇస్తున్నారు. బేస్ వేరియంట్ 256GB నుంచి స్టార్ట్ అవుతుంది. Android 16 తో వస్తుంది. ఆక్సిజన్ OS 16 మీద రన్ అవుతుంది. 4+6 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. AI ఫీచర్స్ చాలా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది OnePlus మొబైల్స్ లో. నిజానికి 4+6 years అప్డేట్స్ అనేవి సరిపోతాయండి.
కొన్ని బ్రాండ్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామని చెప్పుకుంటూ ఉంటారు కదా. మనమైతే అన్ని సంవత్సరాలు ఆ మొబైల్ ఏం వాడము, అన్ని ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నారని చెప్పేసి మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నామేమో అని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం మీరు వాడుతున్న మొబైల్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ది, ఇంకా ఆ మొబైల్ ని వాడదాం అనుకుంటున్నారా లేదంటే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే 6 ఇయర్స్ అప్డేట్స్ అనేవి వ్యాలిడా కాదా అనేది మనం మాట్లాడుకుందాం. 5100 mm² గ్లేషియర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ తో వస్తుంది. 44 లక్షల కన్నా ఎక్కువ ఆంటిట్యూడ్ స్కోర్ వస్తుంది. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా గేమింగ్ ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ వస్తుంది అని. ఇక్కడ కొన్ని గేమ్స్ 160 FPS లో సపోర్ట్ చేసినట్టుగా చూపిస్తుంది. నాకు అందులో BGMI గేమ్ కూడా కనిపించింది. ఇతర ఫ్లాగ్షిప్ కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ లో ఇలా 3 చిప్స్ అయితే ఇవ్వరు. అండ్ గేమ్స్ ని కూడా 165 FPS లో ఆడలేము. ఈ మొబైల్ కి ఒక స్పెషాలిటీ ఉంది. OnePlus వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 3 అవర్స్ వరకు BGMI గేమ్ ని 160 FPS లో హ్యాండిల్ చేయగలుగుతుంది అని. అంతే అండి, మనం కూడా 3 అవర్స్ కన్నా ఎక్కువ ఆడము, తర్వాత బ్రేక్ తీసుకోవాల్సిందే కదా. కెమెరా విషయానికి వస్తే పెద్దగా చేంజ్ అయితే కనిపించట్లేదు. లాస్ట్ టైం ఏ కెమెరా సెటప్ ఇచ్చారో ఈసారి కూడా అదే తీసుకొచ్చారు. మెయిన్ కెమెరా ఉంటుంది, టెలిఫోటో లెన్స్ కెమెరా ఇస్తున్నారు. అల్ట్రావైడ్ అయితే మిస్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి ఇండియన్ వెర్షన్ లో 32 MP అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చైనీస్ వెర్షన్ లో వచ్చేసి 16 MP ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP, అది కూడా సోనీ IMX906 సెన్సార్ అయితే వాడుతున్నారు. మాక్సిమం 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే 4K 120 FPS లో డాల్బీ విజన్ లో కూడా రికార్డ్ చేయొచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన శాంపిల్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. OnePlus వాళ్ళు అఫీషియల్ గా రివీల్ చేశారు. ఇవే క్వాలిటీ వస్తే ఇంకా బాగుంటుంది. సెకండరీ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు. అలాగే 100x వరకు డిజిటల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇది టెలిఫోటో లెన్స్ కెమెరా కాబట్టి 7x వరకు కూడా లాస్ లెస్ జూమ్ చేసి మంచి ఫోటోస్ అయితే తీయొచ్చు. టెలిఫోటో లెన్స్ కెమెరాలో నాకు నచ్చేది కూడా ఇదే అండి. వీళ్ళైతే అఫీషియల్ గా చెప్తున్నారు ఓపో వల్ల బ్లూమో కలర్ ఇంజన్ టెక్నాలజీ వాడుతున్నాము అని. దీని వల్ల కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. లైక్ ఓపో Find X9 సిరీస్ ఉంది కదా, ఆ రేంజ్ లో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. లైవ్ ఫోటో తీసారనుకోండి 4K లో ఫోటో వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ స్పెషల్ గా అల్ట్రావైడ్ కెమెరా లేకపోయినా కూడా అల్ట్రావైడ్ మోడ్ అయితే ఉంటుంది. దాని నుంచి మీరు అల్ట్రావైడ్ గా కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. అంతే అండి, కెమెరా సెటప్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా కూడా ఉంది. ఇతర కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ లో అంటే ఐఫోన్ లో అయితే ఈ 8K వీడియో రికార్డింగ్ మిస్ అవుతుంది. సామ్సంగ్ లాంటి మొబైల్స్ లో అయితే 4K 120 FPS డాల్బీ విజన్ లో వీడియో రికార్డింగ్ మిస్ అవుతుంది. కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో 7500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 100W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసింది, బాక్స్ లోనే ఇస్తున్నారు. అంతే అనుకుంటున్నారా? 50W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్ లో ఇతర కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ అన్ని కూడా 50W ఛార్జర్ వరకు అయితే టచ్ చేయలేవు. బ్యాటరీ ఫుల్ అవడానికి 1 అవర్ టైం తీసుకుంటుంది. నార్మల్ యూజర్స్, మీడియం యూజర్స్ అయితే 1 డే కన్నా ఎక్కువగానే వస్తుంది. కంటిన్యూగా గేమ్స్ ఆడతాను అనుకుంటే కనుక 10 అవర్స్ వరకు కూడా S40 వస్తుంది. ఇదే కాంపాక్ట్ సైజ్ లో లైక్ సామ్సంగ్, ఐఫోన్ వాళ్ళైతే 5000 mAh కూడా ఇవ్వట్లేదు అనుకుంటా. వివో X300 లో కానివ్వండి, ఓపో Find X9 లో కానివ్వండి, కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ కానీ బ్యాటరీ సైజ్ అయితే పెద్దగానే ఇచ్చారు. వాటితో కంపేర్ చేస్తే ఈ మొబైల్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ వాడుతున్నారు. వాళ్ళేమో డైమెన్సిటీ ప్రాసెసర్ వాడుతున్నారు. మాక్సిమం చాలా మందికి డైమెన్సిటీ ప్రాసెసర్ అనగానే హీటింగ్ ఇష్యూస్ ఉంటాయని ఒక అపోహ ఉంటుంది కదా, అందుకోసమే చెప్పాను. ప్రైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ ని చైనాలో 58,000 అయితే తీసుకొచ్చారు. బట్ నేషనల్ సబ్సిడీ అని చెప్పేసి 51,000 ప్రైస్ లో అలా అమ్ముతున్నారు. అలా చూసుకుంటే ఇండియాలో బేస్ వేరియంట్ 256GB వచ్చేసి 65,000 కల్లా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు కార్డ్ ఆఫర్స్ ఏమన్నా ఇస్తే గనక 60,000కి ఈ మొబైల్ అయితే చూస్తాము ఇండియాలో. ఐఫోన్ 17, సామ్సంగ్ S26 కన్నా 20,000 తక్కువలోనే వస్తుంది. వివో X300, ఓపో Find X9 తో చూసుకుంటే 10,000 తక్కువలోనే వస్తుంది. ఈ డిఫరెన్స్ అంతా కూడా నేను ఈ మొబైల్ 60,000కి తీసుకొస్తే అని చెప్తున్నాను. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే లేదు 65,000 అనుకున్నాం అనుకోండి, ఈ ప్రైసెస్ కూడా డిఫరెన్స్ అయిపోతాయి. ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలి అంటే కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ ఉండాలి, కానీ ఫ్లాగ్షిప్ పవర్ కావాలి అంటే OnePlus 15s పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. కాంపాక్ట్ లవర్స్ కి ఇదొక డ్రీమ్ ఫోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మొబైల్ ని మనం ఇండియాలో మేలో చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ అయితే మీరు కొనాలనుకుంటున్నారా లేదా? ఇంతకీ ఈ కాంపాక్ట్ సైజ్ లో వస్తున్న ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.